కేవలం ప్రభు బల్లంతా కూడా ఈ పాపాలు ఒప్పుకోవటానికి, మారు మనసు పొందడానికి, దిద్దుబాటు చేసుకోవటానికి, ఫ్రెష్ అప్ అవ్వటానికి అని అనుకుంటున్నారు. కాదు కాదు, ప్రభు బల్ల వల్ల అది కాదు మనకు వచ్చే ప్రయోజనం. ప్రభు బల్లను పొందటానికి మనం సిద్ధపడే సిద్ధపాటు మాత్రమే అది. దోషాలు, అపరాధాలు, పొరపాట్లు ఏమైనా ఉంటే ఒప్పుకొని మారు మనసు పొంది ఇంకా మళ్ళీ వాటి జోలికి వెళ్ళకూడదని ఒక తీర్మానం చేసి ప్రభువుని క్షమాపణ అడిగి ఆయన కృపను వేడుకొని ఆయన రక్తాన్ని ఆశ్రయించి, దేవా తెలిసి నేను జాగ్రత్తగా ఉన్నాను, అయినప్పటికీ నీ ఎక్కడన్నా ఏదన్నా లోపం నా వల్ల జరిగితే అది కూడా నీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరచు. నాకు యోగ్యత లేదు, నా అంతటా నేను నా స్వక్రియల చేత నీ ముందు నేను యోగ్యుడుగా యోగ్యురాలుగా నిలబడలేను గనుక నేను మంచి అనుకుంటాను, కానీ ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు పడుతూ ఉంటాను గనక దయచేసి నీ రక్తంతో నన్ను కడుగు, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని కృపను వేడుకోవాలి, రక్తమును ఆశ్రయించాలి, క్షమాపణ కోరుకోవాలి, జరిగిన పొరపాట్లు ఏవైనా ఉంటే మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి, ఒక మంచి తీర్మానం చేయాలి. ఇదంతా కూడా ఆయన శరీర రక్తాల్లో మనం చెయ్యి వెయ్యక మునుపు మనం పొందవలసిన సిద్ధపాటే కానీ కేవలం ఇది కేంద్ర బిందువు కాదు. మరి అదెందుకు, ప్రభు బల్ల ఎందుకు అంటే దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటేమిటంటే, ఒకటి మనకు పెద్ద సమస్య అయింది, చాలా కీలకమైంది ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, పాతవి గతించినవి సమస్తము క్రొత్త వాయను అని పాట పాడుకున్నాం, అప్పుడేదో బిర్యానీ వండుకున్నాం, తిన్నాం, బాప్తిస్మం పొందిన రోజు, మళ్ళా ఆ రోజు వచ్చినప్పుడల్లా ఫంక్షన్ చేసుకుంటుంటాం, అదంతా నడుస్తుంటుంది. ఎందుకు నువ్వు పండగ చేసుకుంటున్నావు అంటే బాప్తిస్మం పొందాను. బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగిందంటే, ప్రాచీన జీవితము సమాధి చేయబడి క్రీస్తు యేసునందు నాకు నూతన జీవం దొరికింది, నూతన జీవితం దొరికింది, కాబట్టి నేను పండగ చేసుకుంటున్నా అని ప్రకటిస్తున్నాం. మనం కూడా అదే అనుకుంటున్నాం, బాగుంది. బాప్తిస్మం పొంది ఈ కార్యక్రమం చేసుకొని అయిపోయిన తర్వాత ఇక మళ్ళా జీవితం ప్రారంభిస్తే పాటేమో నవజీవనం, నూతన జీవం, నూతన జీవం, క్రొత్త జీవితం అని పాట అయితే పాడుతున్నాం, కానీ ఎక్కువ శాతం పాత జీవమే పనిచేస్తుంది. ఇలా ఉండకూడదు, ఇలా చెయ్యకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని వేటిని గురించి అయితే మనం అనుకుంటామో వాటినే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా ప్రవర్తించాలని వేటిని గురించి మనం అనుకుంటున్నామో అవి జరగట్లా. ఇదేందిరా, పాటేమో కొత్త జీవితం దొరికిందని పాడుకుంటున్నావు, బతికేమో పాత బతికే బతుకుతున్నావు. ఆ రోత బతుకు తాలూకు ఛాయలు ఇంకా పోలేదు. ఇంతకు అసలు కొత్త జీవితం వచ్చినట్ట రానట్ట? మనం కదిలితే పాడుకునే పాట జయ హే జయ హే జయ హే అనే పాటలో ఫస్ట్ చరణం అదే, సిలువలో పాపికి విడుదల కలిగెను, కలువరిలో నవ జీవన మొదవెను. సిలువలో పాపికి విడుదల కలిగెను, కలువరిలో నవ జీవన మొదవెను. సిలువ పతాకము జయమును గూర్చెను, సిలువ పతాకము జయమును గూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. దేవునికి మహిమ. ఆ పాట ఏం పాడారు? కలువరిలో నవ జీవన మొదవెను అంటే నవజీవనము అంటే క్రొత్త జీవితం దొరికింది.
అది కలువరి శిలువ బలియాగము ద్వారా నాకు యేసు ప్రభు ఇచ్చాడని పాడాం. నిజంగానే ఆ నవజీవనం తాలూకు పద్ధతులు, ప్రవర్తనలు అవే మనలో వ్యక్తమవుతున్నాయా, లేకపోతే ఆ ప్రాచీన పురుషుని యొక్క తత్వం, ఆ ప్రాచీన జీవిత విధానం అదే పొడసూపుతుందా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. నవజీవనం పాటేనా? నిజంగా నవజీవనం క్రియలో కనపడుతుందా? లేదన్నా ప్రాచీన జీవితపు ఛాయలు కూడా కనపడుతున్నాయి. ఆ ప్రాచీన జీవితం ఉంది కదా, ఆ గతించిపోయిన జీవితం, దాని తాలూకు లక్షణాలు కూడా మళ్ళీ కొన్ని వ్యక్తం అవుతున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడకుండా. కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమంది ఎత్తలా. అంటే చేతులు ఎత్తిన వాళ్ళందరూ నవజీవన మార్గంలో ఉన్నారు. ఆ ప్రాచీన జీవితపు తాలూకు కోపం కానీ, పాపం కానీ, లోపం కానీ, మోహం కానీ, దుర్మార్గపు దృష్టి కానీ, అసూయ కానీ, కుళ్ళుబోతు బుద్ధి కానీ, ఏడుచుకునే బుద్ధి కానీ, కృంగిపోయి ఏం లేవా? ఉన్నాయా లేవా? ఏదో ఒకటి. ఇప్పుడు పెద్ద కుప్ప అయితే ఉన్నాయిలే. కక్ష పెట్టుకోవటం కానీ, పగ సాధింపులు కానీ, మాటకు మాట కానీ, దూషణకు ప్రతి దూషణ కానీ, దెబ్బకు దెబ్బ కానీ, అవతలలో కొట్టకపోయినా వీళ్ళు కొట్టడం కానీ ఏమి లేవా? అస్సలు ఉన్నాయా లేవా? మరి అవి మీ నుండి జరుగుతున్నప్పుడు, నా నుండి జరుగుతున్నప్పుడు, మన నుండి కొన్ని లోపాలు, పాపాలు, పొరపాట్లు జరుగుతున్నప్పుడు, కలువరిలో నవ జీవన మొదవెను దాని సంగతి ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నా ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది లేదు. దైవజనుడు వచ్చాడులేండి. మళ్ళీ పాపం ఆయన నిర్లక్ష్యం చేసినట్టు, అందుకని ముందు ఆయన బాధకిచ్చాను. దేవునికి స్తోత్రం. సరే, ఎక్కడొచ్చాగాం? కలువరిలో నవ జీవన మొదవెను అన్న దాని సంగతి ఏంది? పాటేమో అంత మారిపోయింది, అంత కొత్తగా అయిపోయింది, కానీ ప్రవర్తన ఏమో మారలేదు. దీనికి కారణం ఏంటంటే దేవుని వాక్యంలోనే స్పష్టంగా చెప్పింది. చేయొద్దు అనుకున్న ఏమో చేస్తున్నాం, చేయాలి అని దేవుడు ఆజ్ఞాపించిన ఏమో చేయట్లేదు. దానికి కారణం గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం సాక్ష్యం ఇచ్చింది. ఒక్కసారి తీయండి. గలతీ పత్రిక 5:17 ఒక్కసారి తీయండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును లేదా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు అనే మాట అండర్లైన్ చేయండి. సహజంగా మనం ఏం చేస్తాం? పై 2 ముక్కలు చదివి దాటిపోతాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అన్న మాట మాత్రమే చదివి దాటి వెళ్ళిపోతాం. కానీ ఆ కింద అన్నాడు, మీరు ఏవి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు అని కన్ఫామ్ చేసి పడేశాడు. చాలా అనుకుంటారు బాబు మీరు చేయాలని, చాలా అనుకుంటారు మీరు, కానీ మీరు చెయ్యరు, చెయ్యకుందురు అన్నాడు. దీన్నే సపోర్ట్ చేస్తూ రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. చేయాలనుకున్న మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అన్నాడు. ఈ 2 వచనాలు మీరు గమనిస్తే, మీరు అనుకుంటారు మీరు చెయ్యరు, మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు అనేమో అక్కడ అన్నాడు. ఇక్కడేమో చేయాలనుకున్న మేలు చేయక చెయ్యగోరని కీడే చేయుచున్నాను అన్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది?
మన శరీరములో ఏదో వేరొక నియమం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అదే పాప నియమం. అది మన శరీరాల్లో ఉంది. మన శరీరము నుండి ఉత్పత్తి అయ్యేది ఏది కూడా మంచిది లేదు అని సెలవిచ్చాడు. అదే గలతీ పత్రిక 5:19. ఇక్కడ కూడా శరీరము నుండి మేలైనది మంచిది ఏది లేదు అని రోమాపత్రిక 7:18 కూడా చెప్పాడు. నా యందు అనగా నా శరీరమందు అని స్పష్టంగా మాట్లాడాడు. శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ఏం చెప్పాడంటే శరీరము నుండి ఉత్పత్తి అయ్యేది ఏది మంచిది కాదు, శరీరంలో నివసించేది ఏది కూడా మంచిది కాదు. అంతేనా? రైట్. మరి ఇప్పుడు ఆ శరీరం ఏమన్నా మనం మార్చుకోగలిగామా? అదే శరీరాన్ని కలిగి ఉన్నామా? అందరూ చెప్పాలి. శరీరం మార్పిడి ఏమన్నా జరిగిందా? అదే శరీరమా? ఇంకా మనకు మహిమ శరీరం రాలేదుగా, మట్టి శరీరమేగా, సకల పాపాలకు నిలయంగా ఉన్న శరీరమేగా, ఆదాము సంబంధిత శరీరమేగా, ఆదాము నుండి సంక్రమించిన శరీరమే అందరిది. కాబట్టి ఇక్కడ ఎవరు స్పెషల్ లేదు. నేనైనా మీరైనా అబ్బో ఈయన మహానుభావుడన్న మరి ఎవడైనా, లోకంలో వాడైనా లేకపోతే దేవుల్లో ఉన్న వ్యక్తి అయినా, ప్రతి నరుడు కూడా అదే శరీరమును కలిగి ఉన్నాడు. ఏ శరీరం కలిగి ఉన్నాడు? గలతీ పత్రిక, రోమా పత్రిక, రోమా 7:18 చెప్పిన శరీరము, గలతీ పత్రిక 5:17, 19 చెప్పిన శరీరము ప్రతి మనుషుడు కలిగి ఉన్నాడు. స్త్రీ పురుషుడు అందరు కలిగి ఉన్నారు. మళ్ళీ అదే రోమా పత్రికలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మళ్ళీ అందులోనే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ధనికుడని లేదు, దరిద్రుడని లేదు, పండితుడని లేదు, పామరుడని లేదు. అటు పెద్ద చదువుకున్నాడండి బాబు, మంచి చదువు అంటే వాడు కూడా పాపం చేస్తున్నాడు. వాడు కూడా ఎక్కడో చోట గడ్డి తినే చేష్టాలు చేస్తున్నాడు. వీడికి అసలు చదువు లేదు, వీడి విద్య లేని పామరుడు అంటే వాడి దగ్గర రేంజ్లో వాడు కూడా చేస్తూనే ఉన్నాడు. అంటే ఒక్కడు కూడా మంచివాడు లేడు, అందరూ తేడా అని చెప్పేసింది బైబిల్. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు ఫీల్ అవటానికి వీలు లేదు, వీళ్ళందరూ తేడా, నేను ఒక్కడనే మంచివాడిని, మంచిదాన్ని అంటే ముఖం పగలగొట్టిద్ది బైబిల్. కాబట్టి ఇక్కడ ఓవర్ యాక్షను ఎవ్వరూ చేయడానికి వీలు లేదు. ఓకేనా? ఏదేదో ఫీల్ అవ్వడానికి వీలు లేదు. అందరూ అదే శరీరాన్ని కలిగి ఉన్నారు అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి. అయితే ఏం జరిగిందంటే మారు మనసు పొందకముందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకముందు మనలో ఒకటే జీవము పనిచేసింది, ప్రాచీన జీవం. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందామో మన లోపలికి దేవుని జీవం ప్రవేశించింది. దేవుని స్పర్శ లేదా దేవుని స్పృహ అనేది మనలో స్టార్ట్ అయింది. అప్పటిదాకా సరైన జడ్జిమెంట్ ఇవ్వని మన మనస్సాక్షి అక్కడి నుంచి క్రీస్తు రక్తము చేత పరిశుద్ధ పరచబడి సరిగా పనిచేయటం మొదలుపెట్టింది. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే పనిచేయటం మొదలుపెట్టిందో, దైవిక జీవం ఎప్పుడైతే మనలో కొంత ప్రవేశించిందో, అప్పటిదాకా మనకు లేని పరిశీలన, పరిశోధన, ప్రశ్న, ఆవేదన అప్పుడు స్టార్ట్ అయ్యాయి. అర్థమైందా? కళ్ళు పనిచేయనప్పుడు కంచంలో ఏముందో అర్థం కాల, ఏది పెట్టినా తినేసాం. కళ్ళు పనిచేసినప్పుడు అరే తినే కంచంలో అన్ని చీమలే ఉన్నాయని బాధపడ్డట్టు. కళ్ళు పనిచేయకముందు ఆ పరిశీలన మనకు లేదు, ఏదున్నా తిన్నాం, ఏ ఫీలింగు లేకుండా బతికేసాం. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో, ఇప్పుడు అంతకుముందు ఏ ఫీలింగ్ లేకుండా తిన్నది ఇప్పుడు ఏది తినబోయినా సరే చూడాల్సి వచ్చింది. ఎందుకంటే కళ్ళు పనిచేస్తున్నాయి కదా. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? రైట్. ఇప్పుడు కళ్ళు పనిచేస్తున్నాయి కాబట్టి ఏది తినబోయినా సరే చూసుకుంటాం. అలాగే గతంలో మనస్సాక్షి చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అదే లైఫ్, ఆ పాపమే జీవితం, అదే ఇంకా ఏం తేడా లేదు, అందరు ఎలాగో నేను ఎలాగే అని ఇంత ఫీలింగ్ లేకుండా తప్పులు చేసాం, పాపాలు చేసాం, ఇష్టం వచ్చినట్టు బతికాం,
ప్రవర్తించాం, ఏ ఫీలింగ్ లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత విమోచింపబడి మనస్సాక్షి శుద్ధీకరణ పొంది తిరిగి బ్రతికిందో అప్పుడేం జరిగిందంటే ఇక పరిశీలన స్టార్ట్ అయింది. ఇదేంటి, నేను ఇలా చేస్తున్నానేంటి, నేను ఇలా ఉన్నానేంటి, నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి, నేను ఇలా ప్రవర్తిస్తున్నానేంటి, నేను ఇలా మాట్లాడుతున్నానేంటి, నేను ఇలా పోతున్నానేంటి. ఒకప్పుడు లేదది. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే శుద్ధి చేయబడి తిరిగి బ్రతికిందో, బాగు చేయబడిందో, జడ్జిమెంట్ సరిగా పనిచేయటం మొదలుపెట్టింది నీలో, అప్పుడు నీకు పరిశీలన పరిశోధనతో పాటు ఆవేదన స్టార్ట్ అయింది. ఏ వేదన స్టార్ట్ అయింది? ఇప్పుడు కళ్ళు లేని వ్యక్తికి నువ్వు ప్లేట్లో ఏం పెట్టినా సరే గొడవ ఉండదు, ఆ మనిషికి శుభ్రంగా తినేస్తా. బాధలన్నీ కళ్ళున్నోడికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసా మీకు, బాధలన్నీ కళ్ళు లేని వ్యక్తికి కలర్తో పని లేదు. ఏది వేసుకున్నా, నువ్వు ఏది ఇచ్చినా సరే వేసుకుంటారు, అది ఎలా ఉందో వాళ్ళకి అనవసరం పాపం కదా. ఆహారం విషయంలో కానీ, వస్త్రం విషయంలో కానీ, నివాసం విషయంలో కానీ, ఇంటికి వేసే కలర్ విషయంలో కానీ కళ్ళున్నోడికి ఆ చార్ట్ ముందు పెట్టుకొని వెతికి 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 20 మంది నడుది, ఈ కలర్ బాగుందా, ఎదురు గోడకి వేపిద్దాం అనుకుంటున్నానులే, రూమ్కి వేపిద్దాం అనుకుంటున్నానులే. బట్టలు తీసుకునే కాడు కూడా వీళ్ళ కళ్ళుండి వీళ్ళ కళ్ళు సరిగా పని చేయవేమో అనే డౌట్తో మళ్ళీ పక్కాళ్ళ కళ్ళు కూడా పని పెడతారు. డ్రెస్ చూడు, ఇది చూడు, అది చూడు, అది చూడు, ఇది చూడని. అదే కళ్ళు లేని వ్యక్తికి ఏ కలర్ అయినా ఒకటే. ఈ కలర్ బాగుందంటే అది ఎట్లా ఉందో నాకేం తెలుసు బాబు, ఏదో ఒకటి ఏంటి వేసుకుంటాను, సిగ్గు కప్పుకోవాలి కదా. ఇప్పుడు కళ్ళు లేని స్థితిలో ఉంటే అదొక జీవితం, అదొక పరిస్థితి. అప్పుడు ఏ పరిశీలనలు లేవు, ఏ పరిశోధనలు లేవు. కానీ కళ్ళు వెలిగించబడ్డ తర్వాత చూడటం వచ్చిన వాడికి అన్నీ వెతుకులాటే, అన్నీ పరిశీలనే. మన పరిస్థితి ఇప్పుడు అలా అయింది. ఒకప్పుడు మనకు లేని స్పృహ ఇప్పుడు వచ్చింది, ఒకప్పుడు మనకు లేనటువంటి పరిశీలన ఇప్పుడు ఏర్పడింది. ఈ పరిశీలన దెబ్బకి మనకు మనశ్శాంతి కరువై ఆవేదన స్టార్ట్ అయింది. పాటేమో వేదన లేదు, శోధన లేదు, వేదన. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, వేదన లేదా? ఇప్పుడు మరి అట్లయితే ఆయన ఎట్లా పాడాడు? పెద్ద ఆయన ఏ కోణంలో పాడాడంటే, భూమి మీద బ్రతుకునకు సంబంధించిన వేదన నాకు లేదు. కష్టాలు, కన్నీళ్లు, లేమి, కొదవ, కొరత, వస్త్రహీనత, కరువు, ఈ వీటిని గురించిన వేదన నాకు లేదు. అది ఆయన భావం. కానీ పాపాన్ని గూర్చిన వేదన, పొరపాట్లను గూర్చిన వేదన అందరికీ ఉంది. చివరికి కొంతమంది అయితే రాజీ పడిపోయారు. ఎంత పోరాడినా మన వల్ల కాదు, ఎన్ని తిప్పలు పడ్డా మన చేత కాదు. పోరాడి 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 కొంతమంది పాపంతో రాజీ పడిపోయారు. ఎవరైనా క్రీస్తునందు నేను క్రొత్త జీవాన్ని పొందుకున్నానని మాట్లాడితే ఆ వ్యక్తికి వెళ్ళి నిట్టూర్పుగా చూసి, అచ్చం నేను కూడా రక్షింపబడ్డప్పుడు ఇలానే అనుకున్నా, స్టార్టింగ్లో అంతే ఉంటుందిలే నాయన, కొద్ది కాలం ప్రయాణం చేసినాక నీకు అర్థమైద్ది అని అన్ని వదిలిపెట్టి అడవిలోకి పోయినటువంటి వ్యక్తులు మాట్లాడినట్టు వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు. నవజీవనం లేదు, ఏమి లేదురా, అదే బతుకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోరాడి 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 కొంతమంది అలసిపోయి ఆవేదనలోనే బతికేస్తారు, కొంతమంది టెన్షన్లో బతుకుతారు, కొంతమంది ఏమో ఇంకా కష్టం రా బాబు అని రాజీ పడిపోతారు. ఎట్లా? కొంతమందికి ఏమో ఎలా చేయము, ఎప్పుడు పరిపూర్ణత, ఎప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, ఎప్పుడు నేను యేసు వలె అన్ని విధాల వ్యవహరించడం సాధ్యమవుతుందని అది ఎక్కలేనంత ఎత్తైన కొండలాగా కనపడింది. భక్తులకు కనపడింది, అందుకే పాడుకున్నారు. ఏం పాడారో మీకు తెలుసు, 100 సార్లు పాడి ఉండొచ్చు నేను అది ఇన్ని సంవత్సరాల్లో. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ
ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. దేవునికి మహిమ. అంటే నాదు ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి మొర్ర పెట్టుచున్నాన్ని. ఎందుకు తల్లడిల్లింది బాబు? పాపమును బట్టి. పాపమును బట్టి నా ప్రాణం తల్లడిల్లిపోయింది. ఎందుకు నాకు ఈ పరిస్థితి అని భూ దిగంతాల నుంచి నీకు మొర్ర పెడుతున్నాను. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించు నన్ను పరిశుద్ధ కొండ. పరిశుద్ధంగా, నోరు పరిశుద్ధం, దృష్టి పరిశుద్ధం, చేతలు పరిశుద్ధం, నడతలు పరిశుద్ధం. ఇవన్నీ నేను పరిశుద్ధతను ప్రేమిస్తున్నా, పరిశుద్ధంగా బతకాలని కోరుకుంటున్నా. ఆ పరిశుద్ధ జీవితం కోసమే మారు మనసు పొందా, రక్షణ పొందా. కానీ పరిశుద్ధ జీవితం అనేది నాకు అందని ద్రాక్ష పండే అయింది. దేవుడు నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా బ్రతకటం నాకు కష్టతరం అయిపోయింది. ఇప్పుడు నాకెలా అనే ప్రశ్న చాలామంది పరిశుద్ధుల్లో ఉంది. ఇది న్యాయమైన ప్రశ్న, నిజంగా రావాల్సిన ప్రశ్న. ఈ ప్రశ్న నీకు రాలేదంటే నువ్వు ఇంకా సజీవంగా లైన్లో లేవని అర్థం. నువ్వు కరెక్ట్గా తిరిగి జన్మిస్తే ఖచ్చితంగా ఈ ఆవేదన నీ హృదయంలో కలుగుద్ది. ఎందుకంటే తిరిగి జన్మించిన తర్వాత మళ్ళీ ఏ పొరపాటు జరగకుండా ఉండదు కదా. ఏదో చిన్నదో పెద్దదో నోరు జారడో, కనీసం నోరన్నా జారుతాం. అలాంటి సందర్భంలోనే ఈ డౌట్ వచ్చింది నీకు, నేను ఇలా ఉండకూడదు కదా, నాకు ఇది తగదు కదా అని నీకు వచ్చింది. మరి ఇప్పుడు ఇంత కష్టతరమైనటువంటి పరిస్థితి ఏనాటికైనా మారిద్దా అంటే మారేటట్టు కూడా ఏం కనపడట్లా. 4 రోజులు బాగుంటే 5వ రోజు ఎక్కడో చోట తొందర చేస్తున్నా. ఈ వారం అంతా బాగున్నావురా అంటే వచ్చే వారం ఏదో ఒకటి చేస్తున్నాం. 2 వారాలు బాగున్నామంటే 3వ వారం ఏదో ఒకటి చేస్తాం. ఈ 2 వారాలు బాగున్నాక అనిపించింది, పరిపూర్ణుడు అయిపోయాను, పరిపూర్ణాలు అయిపోయాను. 2 వారాలకు అసలు ఏ పొరపాటు కూడా నా నుండి లేదంటే 3వ వారంలో మళ్ళీ మొహం పగులుతుంది. మళ్ళీ నెత్తిన కూడా వేసుకొని కూర్చోవలసి వచ్చింది. 2 వారాలు బాగుండే 3వ వారం మళ్ళీ 3. అసలు ఏంది నా బతుకంతా ఇంతేనా? 1 నెల బాగున్నామంటే 2వ నెలలో మళ్ళీ ఏదో ఒకటి. మీకు ఎంతమందికి అనిపించింది ఇలా? చేతులు ఎత్తి చెప్పండి సాక్ష్యం. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. మీరు అందరూ నిజాయితీ పరులు, నిజంగా మాట్లాడేవాళ్ళు. చాలా వందనాలు. చెప్తా వినండి. మనకి ఈ శరీరము ఉన్నంత వరకు ఈ దాడి అనేది తప్పదు. ఈ శరీరములో మనం జీవించినంత వరకు ఈ పోరాటము, ఈ ఆవేదన మనకు తప్పవు. ఎందుకంటే మీరేవి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు, వాటిని అడ్డగించేది శరీరం. మరి ఎట్లా ప్రభువా, ఇక అంతా రాజీ పడిపోవటమేనా అంటే లేదు. నీవు కూడా నా వలె బ్రతకడానికి అవకాశం ఉంది. నీవు కూడా నాలాగా ఈ లోకములో అసాధారణ జీవితం జీవించే ఛాన్స్ ఉంది. అలా ఈ లోకములో నీవు అసాధారణ జీవితం జీవించడానికి నీకు ఉపకరించేదే నా శరీరము, నా రక్తము అన్నాడు. ఈ లోకములో నీవు అసాధారణ జీవితం జీవించడానికి ఉపకరించేదే నా శరీరము, నా రక్తము. ఎందుకో చెప్తాడు వినండి. అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 53వ వచనం నుంచి ఒకసారి చూడండి. కావున యేసు ఇట్లా అన్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అద్దుగద్దుగో, మీరు
మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే, అదుగో నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ప్రభు బల్లలో చెయ్యి వెయ్యక మునుపు పాపములు ఒప్పుకొనుట, లోపములను దిద్దుకొనుట, మారు మనసు పొందుట, క్షమాపణ వేడుకొనుట, క్రీస్తు రక్తమును ఆశ్రయించుట, కృపను వేడుకొనుట అనేది సిద్ధపాటు. ఆయన శరీర రక్తాలు తీసుకునేవాడు కలిగి ఉండాల్సిన సిద్ధపాటు అంతవరకే. ఆ తరువాత ఆయన శరీర రక్తాలు తీసుకోవటం ద్వారా ఏం జరుగుతుందంటే, అందరూ అనుకుంటున్నట్టు ఓన్లీ పాప క్షమాపణ కాదు, కొన్ని మనలో ఏర్పడుతున్నాయి. వాటిలో ఒకటి, ఆయన శరీరము రక్తము తీసుకున్నవాడు జీవము గలవాడట, జీవం పొందుతాడట. ఇది మొదటిది. రెండవది, ఆయన శరీర రక్తాల్లో చెయ్యి వేసిన వానిలో ప్రభువు, ప్రభువులో వాడు, ఇద్దరూ జీవిస్తారట. నేను చెప్పలా, యేసయ్యే చెప్పాడు. ఉందా లేదా అక్కడ? రెండు. మూడవది, యేసు శరీర రక్తాల్లో చెయ్యి వేసిన వ్యక్తి నేను తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారము నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్నాడు. ఇప్పుడు యేసయ్యలో పాపం ఉన్నదని మనం చెప్పగలమా? యేసయ్య పాపాన్ని గెలిచాడా, పాపానికి లోబడ్డాడా? యేసయ్య పాపాన్ని గెలిచాడండి. ఆయన జయించినవాడు, పాపానికి దాసుడు కాలేదు, పాపాన్ని గెలిచాడు. మళ్ళా ఇదంతా పాపం నిండిన లోకం. ఈరోజు నువ్వు పరిశుద్ధుల మధ్యలో కూర్చున్నావు, నీ మాట, పాట, పలుకు, వ్యవహారం అంతా పవిత్రమే. కానీ ఇక్కడ దాటి అవతలకి వెళ్ళావంటే మళ్ళా పాప ప్రపంచంలోకి అడుగు పెడతావు. ఆ ప్రపంచంలోకి నువ్వు ఎంటర్ అయ్యావంటే నీకంతా దరిద్రమే, చండాలమే. నువ్వు ఎంత జాగ్రత్తగా నోటిని కాచుకుందామన్నా, కళ్ళని కాచుకుందామన్నా, చేతల్ని నడతల్ని కాచుకుందామన్నా కాదు, కుదరదు. అదంతా మలినం. అందులోనే నువ్వు జీవించాలి. తప్పు చేసేవాడిని ఎందుకురా తప్పు చేస్తున్నావు అంటే, తప్పేంది సార్, ఇది సాధారణం, అందరూ చేసేదే నేను చేస్తున్నాను, నేనేం స్పెషల్గా చేయట్లేదే, ఇది నేనే చేసినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది తేడా పడ్డోళ్ళని ఇది తప్పు కదా అని అడిగామనుకో, ఖచ్చితంగా వాళ్ళు వాడే డైలాగ్, మరి పెద్ద మనుషులు ఎవరు, పెద్ద మనుషులు ఎవరు రమ్మను, మంచి పిల్లలు ఎవరు రమ్మను. కొంతమంది అయితే మరీ వెటకారంగా స్తంభాలు ఎత్తేవాళ్ళు ఎవరు రమ్మను, రమ్మను అంటారు. ఆమె 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 నన్ను అంటున్నారుగా, సరే నేను తేడా, మరి ఏ తేడా లేని వ్యక్తి ఎవరు రమ్మనని ఈ పదం వాడతారు. మరి స్తంభాలు ఎత్తేవాళ్ళు ఎవరు రమ్మనని. స్తంభాలు ఎత్తేది ఏంటంటే అదొక చరిత్రలే, అదొక చరిత్ర. పతివ్రత, ఏ తప్పు చెయ్యని భర్తను ప్రేమించే పతివ్రత వెళ్ళి నమస్కారం పెడితే ఒక స్తంభం లేచి నిలబడిందంట. అదొక పెద్ద కథలే, అది చెప్పుకుంటే మళ్ళీ టైం చాలదు మనకి. అందుకని అప్పుడు వచ్చింది ఈ స్టోరీ, అందుకని అప్పుడు వచ్చింది ఈ సామెత, స్తంభాలు ఎత్తే వాళ్ళు ఎవరని. ఒక ఊర్లో ఒక స్తంభం లేపుతున్నారంట. రెండు ముక్కలు చెప్పేస్తాలే. స్తంభం లేపుతుంటే ఎంతమంది పెట్టినా ఆ స్తంభం లేవట్లేదంట. అప్పుడు ఒక ఆయన అడిగారంట, ఒక ఋషిని అడిగితే, ఏ తప్పు లేని పతివ్రత వచ్చి ఆమె పూనుకుంటే ఆ స్తంభం లేచి నిలబడిద్ది అన్నారు. వాళ్ళు వచ్చి దాని చుట్టూ తిరగాలి, అతడేదో ఒక పని చెప్పాడు, అది చేయాలి, చేస్తే ఆ స్తంభం లేచింది. అంటే ఊరు మొత్తం అందరూ వచ్చి, లేడీస్ అంతా దానికి వాళ్ళు ఆయన చెప్పినవి చేశారు. అబ్బాయి ఆ స్తంభం కదల్లా.
ఎప్పుడు దైవభక్తిలో ఉండేవాళ్ళు సైతం, ఊరిలో నిజంగా మహాభక్తి పరులు అన్నవాళ్ళు సైతం, ఈ మహాతల్లి మామూలు మహాతల్లి కాదు, పుణ్యాత్మరాలు అన్న తల్లి వచ్చి దండం పెట్టిన, నమస్కారం చేసిన, ప్రదక్షిణాలు చేసిన ఆ స్తంభం లేవు. నా చిన్నప్పుడు విన్న కథ, ఎవరో మా అమ్మ మా నాన్నే చెప్పారు. చివరికి ఒక ఆమె ఉందట, ఆమె ఊళ్ళో ఉండదు, ఊరు బయట ఉంటుంది, భార్యాభర్త ఇద్దరు. పెద్ద ఆస్తి గల కుటుంబం ఆమెది, చాలామంది అన్నలు ఆమెకి. అయితే ఆమె వివాహం చేశారు. ఆమె భర్త ఒకప్పుడు బాగానే ఉన్నాడు, తర్వాత దరిద్రుడు అయిపోయాడు, కడు బేదువాడు అయిపోయాడు. చివరికి నిలవరమైన నివాసం లేదు. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెను పట్టించుకోలేదు, భర్త తరపు వారు ఎవరు పట్టించుకోలేదు. ఊరు బయట ఏదో చిన్న పాకేసుకుని అందులో బతుకుతున్నారు, ఒక ఇల్లు కట్టుకొని. తర్వాత కనీసం ఎలాంటి పరిస్థితి అంటే రోజు గడవటం కష్టమైపోయింది వాళ్ళకి. ఇట్లాగా ఊళ్ళో ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతుందని వాళ్ళ దాకా సమాచారం వచ్చింది, కానీ ఆమెకు వెళ్ళడానికి మనసు లేదు. అందరూ వచ్చి ఆ స్తంభానికి నమస్కరిస్తున్నారు, మరి ఏమి ఇది కావట్లేదు అంటే భర్త అన్నాడు భార్యతో, నువ్వు వెళ్ళొచ్చు కదా అన్నాడు. లేదండి, మీకు చెప్పకుండా నేను అలాంటి అడుగు వేయకూడదు కదా. సరే, ఊరు మొత్తం అయిపోయింది, ఆడవాళ్ళు అందరూ అయిపోయారు. చివరికి ఉన్న ఒక ఆమె ఈమె ఆ ఇంటికి పోయారు. ఆ భర్త ఉన్నాడు బయట. ఏమయ్యా, నీ భార్యని పంపించవచ్చు కదా, ఊళ్ళో ఆడవాళ్ళందరూ నమస్కారం చేశారు, అది లేవలేదు. మరి నీ భార్య వచ్చి, ఇక ఉన్నది ఒక్క ఆమె, ఇంకా ఆమె వచ్చి ఆ కార్యక్రమం చేస్తే ఏమైనా జరిగిద్దేమో అంటే, ఆమె ఒక్కతే వస్తే సరిపోతుందా, ఇద్దరు రావాలా అన్నాడు. ఇద్దరు రండి అన్నారు. అట్లా కుదరదండి, నా భార్య రావాలంటే నేను ఇంట్లో ఉండాలి అన్నాడు. అదేంటి అంటే, వాళ్ళకున్నది ఒకటే వస్త్రం. ఈ భర్త అది కట్టుకొని బయటకు వస్తే భార్య లోపల వస్త్రం లేకుండా ఉండాలి. ఆమె బయటికి రావాలంటే ఈయన లోపల వస్త్రం లేకుండా ఉండాలి. అంత కఠోరమైన దరిద్రతలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన లోపలికి వెళ్ళి ఆమెకి వస్త్రం ఇస్తే ఆ వస్త్రం ఆమె కట్టుకొని వచ్చి, దానికి ఏదో ఆయన చెప్పిన కార్యక్రమం చేస్తే అప్పుడు ఆ స్తంభం లేచి నిలబడిందట. ఊరు మొత్తం వల్ల గాంధీ ఆమె చేసినప్పుడు నిలబడింది. బాగుంది. అయితే కొంచెం అట్లా ఒరిగుందంట, కొద్దిగా స్తంభం లేచి నిలబడింది, కొంచెం ఒరిగుంది. ఏదన్నా దోషం ఉందా, ఏదన్నా తప్పు ఉందా అమ్మా అని అడిగారంట. అప్పుడు ఆమె తన తప్పును ఒప్పుకుంది. ఒకసారి నా భర్త కళ్ళ ముందు నా పాపకి పాలిస్తూ మంచం మీద కాలు పెట్టాను అందట. మంచం మీద కాలు పెట్టి నా పాపకు పాలు ఇచ్చాను, అది నా భర్త కళ్ళ ముందు చేశాను, అది తప్పు. అప్పుడు ఆ కొంచెం వంకర గొడవ కరెక్ట్ నిలబడిందంట. అక్కడి నుంచి ఇక ఆమె ఊరు మొత్తం కూడా ఆమె భర్తని సన్మానించి, ఊరు మొత్తంలో కూడా మహాపతివ్రత అని ఆమెకి స్పెషల్గా ఇచ్చేస్తే, అప్పుడు వాళ్ళ అన్నోళ్ళు, అటు అత్త తరపోళ్ళు, తల్లి తరపోళ్ళు అందరూ వచ్చి ఇక వాళ్ళని ఏదో పెద్ద ఇప్పుడు ఏదన్నా జరిగితేనే ఇక జనాలు మెచ్చుకునేది. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ మారిపోయింది. జస్ట్ ఒక స్టోరీ అక్కడ పుట్టిందన్నమాట. అమ్మాయి, నువ్వు ఇట్లా చేయకూడదు కదా, నువ్వు ఇట్లా తేడా కదండి, మరి స్తంభాలు ఎత్తేవాళ్ళు రమ్మను అనేది అక్కడ పుట్టింది. అది అసలు కదా. అయితే ఎందుకు చెప్పాము ఇప్పుడు ఈ స్తంభం గొడవ? ఈ లోకములో మనుషులు తప్పులు చేస్తూ అవి సహజము, సాధారణము అని వాడుకలో వాడతారు. ఇది కరెక్ట్ కాదు కదా అంటే, ఆ లోకం చేయింది నేనేమన్నా చేశానా, లోకానికి విరుద్ధంగా నేనేమన్నా చేశానా, అందరు చేసింది నేను చేశాను, అసలు ఎవ్వరు చేయలేదా, నన్నే మాట్లాడతారేంటి అంటే అది సాధారణం. పాపము నిండిన ప్రపంచంలో పాపముతో బ్రతకటము సాధారణము. నీళ్లలో చేప బ్రతకటం సాధారణం.
ఒడ్డున మనిషి బతకటం సాధారణం, కానీ నీళ్లలో మనిషి బతకటం, ఒడ్డున చేప బతకటం అసాధారణం. స్తోత్రం. నీళ్ళల్లో చేప బతికిద్ది. మనం ఆశ్చర్యపోతామా, అరే చేప ఏందిరా నీళ్ళల్లో బతుకుతుంది, మనమైతే చచ్చిపోము, చేప ఎట్ట బతుకుతుంది అని మనం ఎప్పుడన్నా ఫీలింగ్ ఇచ్చామా? ఒకవేళ మనం ఎవడి ముందని అలా అన్నాం అనుకో, వాడు మనం లెగాదిగా చూస్తాడు. ఏందంట చూస్తున్నావు, చేప ఏంది అందులో బతుకుతుందంటే బిళ్ళలో ఆడుతున్నావా అంటాడు. టాబ్లెట్లు వేసుకుంటున్నావా, టాబ్లెట్లు ఏంది, చేప ఎట్లా బతుకుతుంది నీళ్ళ, చేప నీళ్ళలో బ్రతక బయట బతికిద్దిరా మెంటల్ అంటారు. అది నీళ్ళలోనే బతికిద్ది, బయట తీసే సచ్చిద్ది. కానీ నీళ్ళల్లో బతకాల్సిన చేప బయట కూడా బతుకుతుంది అంటే అది అసాధారణం. బయట బ్రతకాల్సిన మనిషి నీళ్లలోకి వెళ్ళి కూడా బతికే ఉన్నాడు, రోజులు బతికే ఉన్నాడంటే అసాధారణం. అలాగే పాపము నిండినటువంటి ఈ ప్రపంచంలో పాపరహితుడుగా ఒక మనిషి బతకటం అసాధారణం. అది సాధారణమైన విషయం కదా, అసాధారణం, అసాధ్యం. కానీ యేసు బతికాడు. బతకటమే కదా సవాలు కూడా విసిరాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో రండి అని కేకలు వేశాడు. ఒక్కడికి దమ్ము లేదు, ఫలానా విషయంలో నువ్వు పాపం. ఆఖరికి పొంతి పిలాతు సభలో యేసుని నిలబెట్టి అనేక రకముల నేరములు ఆయన మీద మోపిరి గాని వాటిలో ఒకటైనను ఆయన మీద రుజువు పరచ జాలకపోయిరి. చివరికి పిలాతు ఏమన్నాడో తెలుసా? ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడలేదు అన్నాడు. బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడలేదు అని పొంతి పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభువే బాహటంగా మాట్లాడాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని. ఇప్పుడు మీకు వెంటనే ఒక మాట డౌట్ వచ్చింది. యేసు ప్రభు అంటే మనలాగా ఆదాము రక్తం పంచుకు పుట్టలేదు, పాపపు రక్తం పంచుకు పుట్టలేదు, పరిశుద్ధ రక్తంతో పుట్టాడు. ఆయన బ్లడ్లో పాప బీజం లేదు, కాబట్టి ఆయన పాపం చేయకుండా ఉండటానికి నిగ్రహించుకునే అవకాశం ఆయనకుంది. మన ఏముంది, పుట్టడమే పాపరోగులుగా పుట్టాము, కాబట్టి మనం యేసు ప్రభులాగా ఉండటం అంటే అది ఏది కాదు. యేసు ప్రభు రక్తం పరిశుద్ధమైన రక్తం అని మనమే కదా పాడుకుంటున్నాం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం అని. కాబట్టి ఆ బ్లడ్ వేరు, ఈ బ్లడ్ వేరు. కాబట్టి ఈ బ్లడ్లో పాపం నడిచింది, ఆ బ్లడ్లో పాపం ఆగే ఛాన్స్ ఉందని అప్పుడప్పుడు నీకు అనుమానం వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా సమాధానం. ఇప్పుడు యేసు ప్రభు రక్తంలో పాపం లేకపోతే పాపం చేసే ఛాన్స్ లేదా? ఆదామును చూడండి. యేసయ్య అయినా ఒక స్త్రీకి జన్మించాడు. ఆదాము అసలు ఒక స్త్రీకి జన్మించలా, స్త్రీయే ఆదాము నుండి జన్మించింది. స్త్రీయే ఆదాము నుండి జన్మించిందండి. మరి ఇప్పుడు ఆదాము బ్లడ్లో పాపం ఉందా? ఆదాము సృష్టించబడినప్పుడు ఆదాము రక్తము పరిశుద్ధమైనదే, హవ్వ రక్తం కూడా పరిశుద్ధమైందే. మరి పరిశుద్ధ రక్తం కలిగి ఉండి వాళ్ళు పాపం చేయలేదా? అలాగే యేసు కూడా పరిశుద్ధ రక్తం కలిగి ఉండి పాపం చేసే ఛాన్స్ లేదా? ఉంది. అయినను ఆదాముకి ఎదురైన శోధన ఒకటైతే నా యేసయ్యకి ఎదురైన శోధనలు ఇన్ని. హెబ్రీ పత్రిక 4:15 సాక్ష్యం ఇచ్చింది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో ఆయన మనవలే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను. చదువు హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అది సమస్త విషయములలో మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎలా ఉన్నావు ప్రభువా? నీలాంటి రక్తమే ఆదాము కూడా కలిగి ఉన్నప్పటికీ నీ ఆదాము పాపం చేశాడు, నువ్వు ఎట్లా పాపం చేయలేదు ప్రభువా? మాకు వచ్చినాయన్నీ వచ్చినాయంటగా నీకు, మరి ఎలా ఉన్నావు అంటే యేసయ్య చెప్పిన సమాధానం యోహాను సువార్త 6:56-57 ఉంది. నేను ఎలా జీవించానో తెలుసా? ఈ అసాధారణ జీవితం నా తండ్రి మూలంగా జీవించాను. నీళ్లలో బతకాల్సిన చేప ఒడ్డును కూడా బతుకుతుంది అంటే దానికి నీళ్లలో అందాల్సిన జీవం ఒడ్డును కూడా అందుతుంది. అది అసాధారణ జీవితం జీవిస్తుంది. ఒడ్డున మాత్రమే బతికుండే మనిషి నీళ్లలో కూడా బతుకుతున్నాడు అంటే
అక్కడ అసాధారణ జీవం అతనికి అందుతుంది, అందుకే బతికున్నాడు. అలాగే పాపము నిండిన ఈ ప్రపంచంలో పాపరహితుడుగా యేసున్నాడంటే అసాధారణ జీవం నా తండ్రి యొద్ద నుండి నాలోనికి ప్రవేశించింది, దాని ఎఫెక్టే ఇది అన్నాడు. నా తండ్రి మూలంగా నేను జీవించాను గనుక ఈ అసాధారణ జీవితం సాధ్యమైంది. అలాగే నన్ను తినువాడు అలాంటి జీవితంలో జీవించగలుగుతాడు, ఆ జీవంలోకి వస్తాడు అని యేసయ్యే మాట్లాడాడు. కాబట్టి ప్రభు బల్లలో చెయ్యి వేయటం అనేది తక్కువగా మీరు భావించొద్దు. మీరు నిజంగా ఆత్మీయంగా చివరి వరకు సజీవంగా ఉండి క్రీస్తులో నువ్వు నిత్యత్వంలో చేరాలంటే, నువ్వెంత పెద్ద ధనికుడివైనా, గొప్పోడివైనా, అయ్యగారివైనా, అమ్మగారివైనా మర్యాదగా ఓవర్ యాక్షన్ మానుకొని ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు బలలో చెయ్యి వేయాలండి. అమ్మగారు మరియు అయ్యగారు ఖచ్చితంగా చేయాలండి ఆ పని. ఎగ్గొట్టకూడదండి, ఎగ్గొడితే జీవం పోయిద్దండి. నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఒకరోజు తినలేదు, ఆ జీవం పోయిద్ది. మన రోజు బతికుండాలంటే తినాలి కదండి. ప్రభు ఏర్పరిచినట్టు కనీసం ఆదివారం నుంచి ఆదివారం 6 దినాల మధ్య నువ్వు ఆయన జీవాహారం, ఆయన శరీర రక్తం, ఇది నా శరీరం అన్నాడు, ఇది నా రక్తం అన్నాడు, వాటిల్లో నువ్వు చెయ్యి వేస్తే ఈ 6 దినాలకు సరిపోయిన జీవం దేవుడు నీకు ఇస్తాడు, మళ్ళా నిలబడతావు. అంతేగాని నాకు వెళ్ళడం కుదరట్లేదు బ్రదర్, చర్చికి వెళ్ళడం కుదరట్లేదు బ్రదర్, నువ్వు నన్ను ఎంత అభిమానించే వ్యక్తివైనా ఈ మాటతో నన్ను అభిమానించటం మానేసిన, యూట్యూబ్లో నన్ను ఫాలో అవటం మానేసిన, ఐ డోంట్ కేర్. మర్యాదగా చర్చికి పో, ప్రభు బలలో చెయ్యి. నువ్వు ఏ ఊర్లో ఉన్నా, ఏ వాడలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఖచ్చితంగా ప్రభు బల్ల కోసం నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి తీరాల్సిందే. లేకపోతే అసాధారణ జీవితం జీవించడం నీకు సాధ్యం కాదు. నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను భుజించినట్లయితే నువ్వు ఇంకొకదాన్ని భుజించడానికి నీకు శక్తి వచ్చిద్ది. అదేందో కూడా చెప్తా. ఇంకొకదాన్ని భుజించడానికి నీకు శక్తి వచ్చిద్ది. అది భుజించాలంటే శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే ముందు ఆయనను భుజించాలి. ఎవరిని తినాలి మనం? ఆనాడు అదే యోహాను సువార్త 6లో ఈ మాట అన్నందుకు అనేకులు ఆయనను విడిచి వెంబడింపక వేరైరి అనుంది. ఈ మనుషుడు అన్నీ బాగానే చేస్తున్నాడు, అన్నీ బాగానే బోధిస్తున్నాడు, కానీ అప్పుడప్పుడు మెంటలు వచ్చిన వాళ్ళగా మాట్లాడతాడింది. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం అంటాడు. అతని శరీరాన్ని తినమనిస్తాడా? అసలు అతని శరీరాన్ని ఎలాగూ తిననీయగలడు? అయినా మనం ఎట్ట తింటాము? మనం ఏమన్నా రాక్షసులమా శరీరాన్ని పీక్కొని తినటానికి? అబ్బాయి, ఈ మాట ఏదో పిచ్చోళ్ళు మాట్లాడే మాట కానీ జ్ఞానవంతులు మాట్లాడే మాట కాదు. కాబట్టి ఈ మాటను బట్టి ఇతడు వెర్రివాడని అర్థమైపోయిందని చాలామంది కట్ అయిపోయారు. కానీ తనను అంటిపెట్టుకొని ఉన్నటువంటి శిష్యులకు చివర్లో అర్థమైంది. మేడ గది మీద ఆయన ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇదిగో ఇది మీ కొరకైన నా శరీరం అని వాళ్ళ క్లారిటీ ఇచ్చాడు. ఏమైనా అర్థమైందా మీకు? ముందు ఆవేశపడి కట్ అయిపోయిన వాళ్ళకి మ్యాటర్ అర్థం కాలేదు. ఎందుకంటే దడ ఎక్కువ కదా, మొత్తం ఫైనల్ అయిన దాకా ఉండరు. వెంటనే తీర్మానాలు చేసి వెంటనే నిర్ణయాలు చేసి కట్ ఆఫ్ అయిపోతారు కొంతమంది తిక్కలోడు. దేవుడైనా దైవజనుడైనా ఒక అడుగు వేశారంటే దాని వెనక చాలా లెక్కలు ఉంటాయి. తొందరపడి ప్రభువుని తిరస్కరించకూడదు, దేవుడు ఏర్పరచుకున్న పాత్రల్ని తిరస్కరించకూడదు. వెరీ డేంజర్. నీకు తెలిసి కొంతే, నీకు తెలియకుండా చాలా ఉంటాడు. దేవుడు ఉంటాడు, దైవజనుడు కూడా ఉంటాడు. తక్కువ అంచనా వేయొద్దు, ఏదో స్కేల్ వేసి ఇంతవరకే కదా అనుకోవద్దు. ఓకేనా? రైట్. చివర్లో చేశాడు అన్నమాట. అంతము వరకు ఆయనతో ఉన్నటువంటి శిష్యులకు చేశాడు. ద్రాక్ష పాత్రను ఎత్తుకొని, ద్రాక్ష రసపు పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలన క్రొత్త నిబంధన అని ఆ రొట్టెను వారికి ఇచ్చి, ఇది నా శరీరము అన్నాడు. ద్రాక్ష రసమును వారికి ఇచ్చి, ఇది నా రక్తము అన్నాడు.
లాంటిది అనలా, సాదృశ్యము అనలా, నా శరీరము నా రక్తము అన్నాడు. దానిలో పాలిభాగస్తుడైతే యేసు శరీరములోనికి పాలిభాగస్తుడైనట్టే. యేసు శరీరమును తిన్నట్టే, యేసు రక్తమును తాగినట్టే. ఎడ తెగకుండా నువ్వు ఈ బాధ్యతను నెరవేర్చి ఈ పని నువ్వు చెయ్యి. ఈ భూమి మీద, పాపము నిండిన ఈ భూమి మీద పాపమును అధిగమించి బతకడానికి కావలసిన అసాధారణ శక్తి నీకు వచ్చిద్ది. ఆ బలం నీకు వచ్చిద్ది. ఎప్పుడు వచ్చింది అంటే, నన్ను తిను బిడ్డ, నన్ను తిను, నన్ను భుజించు, నా రక్తమును త్రాగు, అప్పుడు వచ్చిద్ది అన్నాడు. అది ఎలా తినాలి? ఇప్పుడు ఇందాక నువ్వు తీసుకున్నావు. బాప్తిస్మం పొందిన వాళ్ళు తీసుకోవాలా, పొందిన వాళ్ళు తీసుకున్నారు. ప్రభు బలలో చేయి వేసే వాళ్ళని మీరు గమనించండి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే 6 దినాల్లో వాళ్ళ ఆదివారానికి వాళ్ళు హాజరవుతారు. దాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు అలా వెనకబడి చివరికి లోకంలో కలిసిపోతారు. ఎందుకో తెలుసా? దేవుని జీవం వాళ్ళలో కొరవడిపోతుంది. అలా కాకుండా క్రమం తప్పకుండా మనం తీసుకోవటం ద్వారా దేవుని జీవం మనలో నిలిచి ఉంటుంది. అది నిలిచున్నంతసేపు యుద్ధం కొనసాగిద్ది. ఆ జీవం తరిగిపోయిన నాడు యుద్ధం ఆగిపోయి రాజీ మైండ్ వచ్చింది. ఈరోజు ఎన్ని పడతాలు లెగుస్తా కూడా, వేదన పడతా కూడా దేవునికి దూరంగా లేకపోతున్నావు, దేవునికి ఎడంగా ఉండలేకపోతున్నావు. ఆదివారం అయ్యేటప్పటికి అమ్మో ప్రభు బల టైం అయింది, నేను బలలో చేయాలనుకుంటా పరిగెత్తుతున్నావు. మనస్సాక్షి గద్దిస్తుంది, సైతాను శోధిస్తున్నాడు. ఏ తప్పు చేయలే, పెద్ద మనిషి నువ్వు, ఏ తప్పు చేయలే, ప్రభు మందిరానికి పద, బలలో చెయ్యి అంటే, ఒరే దరిద్రుడా, సైతాను అదే ఒప్పుకొని సరి చేసుకొని పోయి బలలో చేయాలరా, లేకపోతే దేవుని జీవం నాలో ఉండదు, దేవుని జీవం నాలో ఉంటున్నట్లు నేను పరిగెత్తాలి అని పరిగెత్తుతున్నాం. అలా దేవుని శరీర రక్తముల యొక్క విలువ నెరిగిన వారు, అందులో కంటిన్యూగా కొనసాగిన వాళ్ళు ఎన్ని ఆటుపోట్లలో ప్రయాణం చేసిన యుద్ధం ఆపరు. రాజీ పడరు. కానీ బల్లను నిర్లక్ష్యం చేసిన వాళ్ళని మీరు చూడండి, వాళ్ళ బతుకులు చూడండి. ప్రభు బల్లకు దూరం అయిపోయిన వాళ్ళ బతుకులు చూడండి. ఆత్మీయంగా దిగజారిపోయి, ఆత్మీయ పతనంలోకి వెళ్ళిపోయి, ఎటుపోతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాక, కొంతమంది అయితే పూర్తిగా ప్రభువునే వదిలిపెట్టి లోకంలో కలిసిపోయారు. ఎందుకు? దేవుని జీవం పనిచేయట్లా, కోల్పోయారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అపోస్తల కార్యము 2:42. ఇంచుమించు బాప్తిస్మం పొంది 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు పేతురు ప్రసంగం ద్వారా. వాళ్ళట 4 విషయాల్లో ఎడతెగకున్నారట. అందులో మొట్టమొదటిది అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి అన్నాడు. అందులో 3వది రొట్టె విరుచుట, ప్రభు శరీర రక్తములలో పాలివారగుట. ఎంతమందికి అర్థమైందండి? అర్థమైతే ఇంక 2వ పాయింట్లోకి వెళ్తా, లేకపోతే ఇక్కడే స్టాండ్ వేస్తా. చెప్పండి, నీకు క్లియర్గా అర్థమైంది కదా? స్తోత్రం. ఏమర్థమైంది? నీవు క్రీస్తు యందు, క్రీస్తు నీ యందు స్థిరంగా నిలిచి ఉండాలంటే నువ్వు ప్రభు శరీర రక్తాల్లో, నేను చెప్పానా ఆయన చెప్పాడా? చూడు 55వ వచనం చదువు. బైబిల్ తీసుకొని చూడండి ఒక్కసారి. బైబిల్ తీయండి, కళ్ళు బాగానే పనిచేస్తున్నాయిగా. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. అది జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. అది బతికుంటావు, జీవంతో ఉంటావు. ప్రభు బాలలో చెయ్యి వేసిన నీలో క్రీస్తు ఉంటాడు, నీవు క్రీస్తులో ఉన్నట్టు అవుతుంది. ఇదంతా ఎక్కడ చెప్పాడు? ఆయన శరీర రక్తాల దగ్గరే చెప్పాడు. మరి దాన్ని నిర్లక్ష్యం చేస్తే ద్రాక్షావళి నుండి తీగ వేరై ఎండిపోయినట్టు నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుంది బిడ్డ. మళ్ళీ చెప్తా, ద్రాక్షావళిలో నుండి తీగ వేరయి తొలగించబడి ఎండిపోయినట్టు నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుంది. అలా ఉండటానికి వీల్లేదు. పొరపాటు జరిగిందా? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సైతాను, తప్పు చేసావు కనుక ఏ ముఖం పెట్టుకుని బల్లను సమీపిస్తావు, పాపం చేసావు కనుక ఏ ముఖం పెట్టుకుని బల్లలో చేయేస్తావు,
ఏ మొహం పెట్టుకొని చర్చికి వెళ్తావు అని వీడు ఆరోపిస్తే, నిజమే సైతాన్న, ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలా, నాకు మొహం చెల్లట్లా, నేను వెళ్ళను, కరెక్టే అని వాడి బోధ వింటారు. ఇది ఎలాంటిదంటే, కాళ్ళకు బురద అయింది, ఏ మొహం పెట్టుకొని పోయి నీళ్ళలో కడుక్కుంటానంటే మరి ఆడ కడుక్కుంటావు, ఏం పెట్టుకోడు, నీళ్ళు ఉన్నది ఎందుకు? ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్, ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగున్, ఓ పాపియందు ముంగుము పాపంగు పోవును. ఏమన్నాడు? ఓ పాపి, అందులో మునుగు నాయన, పాపం పోతుంది. యేసు రక్తములో అడిగేసుకోమని పిలిచాడు. ఏ మొహం పెట్టుకొని పోతానంటే, నీ మొహమే పెట్టుకొని రా, ఇంకేం మొహం పెట్టుకొని వస్తావు? రా, ఒప్పుకో, దిద్దుకో, మారు మనసు ప్రకటించు, సరి చేసుకో, క్షమాపణ అడుగు, కృపను వేడుకో. మళ్ళా నిన్ను తెలుపు చేసి పంపిస్తాడు ఇంటికి, తెలుపు చేసి పంపిస్తాడు ఇంటికి. అంతేకాదు, నూతన జీవం ఇచ్చి పంపిస్తాడు. ఆయనే నువ్వు తీసుకునే శరీర రక్తముల ద్వారా నీలోనికి ప్రవేశిస్తాడు. అప్పుడు మనం ఈ పాట పాడుకోవచ్చు. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నాలో నీవు, నీలో నేను ఉండాలని, ఎందే పరవశించాలని. దేవునికి మహిమ. ఇప్పుడేం జరిగింది? నీలోకి ఏమొచ్చింది? ప్రభు బలను సమీపించుట ద్వారా క్షమాపణ వచ్చింది, శుద్ధీకరణ జరిగింది, తెలుపు చేయబడ్డావు. అంతటితో అయిపోయిందా? అసలైంది జరిగింది. యేసు జీవం నీలోనికి వచ్చింది. మరలా 6 దినాలు ఆత్మీయంగా నువ్వు బతికి ఉండడానికి మళ్ళా జీవం నీలోనికి వచ్చింది. మళ్ళీ ఆదివారం రాగానే నీకు టక్కును గుర్తు రావాలమ్మో, మళ్ళీ నేను జీవం పొందుకునే వేళ ఈ వేళ. మరి ఆదివారం అన్నా, మరి మధ్యలో జీవం సంగతి ఏందన్నయ్యా? అట్లయితే మరి రోజు తీసుకుంటే బాగుంటుంది కదా అంటే, రోజు మీరు వస్తారా? మరి నేను ఇస్తా. రోజు వస్తారా? వస్తామన్నయ్య, శుభ్రంగా ఎగడే కూర్చోబెట్టి పెట్టు అన్నాం, మొత్తం ఫ్యామిలీని తీసుకొచ్చి ఏడే కూర్చుంటాం. రోజు ప్రార్థన చేసుకుందాం, నువ్వు వాక్యం చెబుతుండే మేము వింటుంటాం, మా అందరికి ఫుడ్ పెట్టు, ఏడే ఉంటాం అంటారు మీరు. నేను ఏడ తెచ్చుకొచ్చి పెట్టేది? ఉన్న బస్తాలను ఉష్పట్టాక అయిపోతే ఒక వారంలోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో 6 దినాలు మనం పని చేసుకోవాలి, కష్టపడాలి, జీవించాలి, ఫ్యామిలీలని రన్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు ఎట్లా అంటే, ఆదివారము ప్రభు బలను సమీపించి ఆ విధంగా ఆయన జీవాన్ని మనలోని పంపించి, మిగిలిన రోజులన్నీ కూడా మళ్ళా మనకి ఇంకొక ఆహారాన్ని ఏర్పాటు చేశాడు యేసయ్య. ఆ ఆహారమే వాక్యాహారము. యేసు 2 అయి ఉన్నాడు. యేసు వ్యక్తి అయి ఉన్నాడు, యేసు వాక్యమై ఉన్నాడు. యేసును భుజించుట అంటే ప్రభు బలలో మనం చెయ్యటం ద్వారా యేసును భుజిస్తున్నాం. దేవుని వాక్యమును మనం చదువుట ద్వారా కూడా మనం యేసునే భుజిస్తున్నాం. ఈ పుస్తకం ఏంటో తెలుసా? మనకి దేవుడిచ్చిన హోటల్ అండి. ఇక 5 స్టార్ అంటావో, 7 స్టార్ అంటావో, 10 స్టార్ అంటావో, 12 స్టార్ అంటావో, ఇక అన్ని స్టార్లు ఉన్నాయో లేవో హోటల్ నాకు తెలియదు, కానీ వాటన్నిటికీ మించినటువంటి శ్రేష్టమైన ఆహారము లభించేటువంటి స్థలము, ఫుడ్ కోర్ట్ లేదా ఫుడ్ హౌస్ ఏదో చెప్పుకో, దేవుని వాక్యం.
దేవుని వాక్యం. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే మది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే. రెండవ ఆహారము వాక్యం. ప్రభు శరీర రక్తాలనే ఆహారం రోజు తీసుకోవాలంటే కుదరదు. అందరం ఇంటికాడ ఇక అన్ని పనులు మానుకొని ఇక్కడ కూర్చోవాలి. అట్లా కూడా జరిగింది. ఇక చరస్థిరాస్తులు అమ్మి తీసుకొని రండి, అప్పుడు ఆ పని చేయుదాము. ఈ మాట చెప్పిన ఎడల దాన్ని వచ్చే వారము కనబడుకుందరేమో. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు దేవుడు ఏర్పాటు చేసిన రెండవ ఆహారము దైవ వాక్యము. అది మనము తినుట యేసును భుజించుటయే. మనమేమో పాట పాడతాం, ఇన్ని పాటలు ఉన్నాయి దాని మీద. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జిహ్వకు. నిజమా? మహామధురంగా పాడుతున్నారు. నిజమా? అంత మధురమా? ఒక్కసారి కూడా బైబిల్ పూర్తిగా చదవలేదన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కసారి కూడా బైబిల్ పూర్తిగా చదవలేదన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సరే, వాళ్ళంటే పనికి వెళ్తారని వాళ్ళని చూద్దాం, వదిలేద్దాం. మీరెందుకు చదవలేదు? సరే, వదిలేసేయండి. అన్న రోజులో కనీసం కొద్దిసేపు అయినా సెల్ ఫోన్ చూస్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి. మీరు కూడా షో చేయొద్దు, ఎత్తండి. ఇప్పుడు నువ్వేం పాడాలి? సెల్ ఫోన్కి వెళ్ళి చూసుకుంటా. పాల వంటిది చుంటి తేనె వంటిది నా కళ్ళకు మహామధురమైనది, లోకపు పాపాలన్నీ చూపుచున్నది, సాతానుకు చుట్టముగా మార్చుచున్నది అని పాడాలా? నువ్వేమో బైబిల్ మీద పాట పాడతావు, మహామధురమైందని దాని మొహం కూడా చూడవు. ఎట్ట బతుకుతావు ఆత్మీయంగా? ఎలా బలంగా ఉంటావు? పాయింటే కదా. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ మనం సీరియస్గా తీసుకోము, అవన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. అన్నయ్య, పోరాటంలో గెలవలేకపోతున్నాను, అన్ని సంవత్సరానికి ఒకసారి చదువు మా బైబిల్ గెలుస్తావు. పోరాటంలో అసలు ఏందో తెగ శోధించబడుతున్నా, సైతాన్ ఏందో నన్ను తెగ శోధిస్తున్నాడు ఆయన. వాడికి కూడా సిగ్గులేదు. నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అని తెలిసి కూడా నిన్ను ఎందుకు శోధిస్తున్నాడు నాకు అర్థం కావట్లా. ఎందుకు శోధిస్తాడు? ఎందుకు నువ్వు ఊరికనే బలహీనపడుతున్నావు? ఎందుకు వీక్ అవుతున్నావు అంటే దేవుడు చెప్పినవి చెయ్యనందున. ఒక బరువు నీ మీద మోపాడు, అది మొయ్యమన్నాడు. అది మోయటానికి ఎలా శక్తి వచ్చిందో కూడా ఆయనే చెప్పాడు. మోయ శక్యము కానీ బరువు నీ మీద మోపలా. నీ మీద బరువు మోపిన దేవుడు దాన్ని మోయడానికి కావాల్సిన శక్తి నీకు ఎలా వచ్చిందో చెప్పాడు. అది రెండవది, ఆయన వాక్యమును భుజించుట. ఆ వాక్యమును భుజించిన వారందరూ కూడా దేవుని యందలి బలముగా ఉన్నారు. వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు బలహీనులుగా ఉన్నారు. పడిపోయిన పాటలు పాడుకుంటున్నారు. ఏం పాటలు? ఏం పాటలు? దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కి తిని, దొంగల చేతికి చిక్కిన వేళ గాయపరచబడి తిని. ఎందుకు దిగజారావు? ఎందుకు దిగజారావు అంటే దేవుడు చెప్పిన ఏదో నిర్లక్ష్యం చేశావు. ఏమి నిర్లక్ష్యం చేశావు? ఒకటి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశావు. ప్రభు బల్లను నిర్లక్ష్యం చేశావు. మినహాయిస్తే పరలోకపు మన్నా అయిన దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేశావు. నీ ఆత్మకు జీవాన్ని ఇచ్చే ఈ రెండిటిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే
ఇప్పుడు శరీరం గెలిచిద్దా, ఆత్మ గెలిచిద్దా? మీరు చెప్పండి. ఆ? ఒక పైల్వానికేమో 2 ఇడ్లీ పెడుతున్నారు, వారానికి 2 ఇడ్లీ. ఒక పైల్వానికేమో రోజు 4 కోళ్ళు, అన్ని రకాలు మేపుతున్నారు. ఇప్పుడు 4 రోజులు అయిపోయింది, ఇద్దరికి మేపటం అయిపోయింది. కుస్తీ పోటీల్లో నిలబెడితే ఎవడు గెలుస్తాడు, ఎవడు ఓడిపోతాడా? రోజు 4 కోళ్ళు తినేవాడు గెలవక ఈ వారానికి 2 ఇడ్లీ తినేవాడు కోమాలో పోయి ఉంటాడు వాడు. మనందరి ఆత్మల బతుకట్ట అయింది. మన ఆత్మీయ జీవితం బలాభివృద్ధి కావటానికే కదా దేవుడు ఈ 2 ఏర్పరిచింది. మూడవది ఇంకొకటి చెప్పనా? నీవు శోధనలో పడిపోవటానికి, చెడిపోవటానికి, బలహీనపడటానికి 3వ కారణం, అది కూడా యేసయ్యే చెప్పాడు. మొదటిది ప్రభు బల్లను నిర్లక్ష్యం చేయటం అయితే, 2వది ప్రభు వాక్యమును నిర్లక్ష్యం చేయటం, 3వది యేసయ్యే మీరు శోధనలో ప్రవేశింపకుండున్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. శోధనలో ప్రవేశించకుండున్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయకపోతే రివర్స్ చెప్పు, నాకు రివర్స్లో చెప్పు. ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి అన్నాడు. మరి ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేయకపోతే ప్రవేశించటమే. ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా ప్రవేశిస్తావు. దేవుడు చెప్పిన కీలకమైన సంగతుల్ని జనరల్ విషయాలుగా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని దాన్ని రొటీన్గా ఫీల్ అయ్యి నీ కర్మ ఇలా కాలుతుంది ప్రతిసారి, నా కర్మ ఇలా కాలుతుంది ప్రతిసారి, అది ఏముందిలే అనే కదా మనం కొనుక్కొచ్చుకునే చాలా సమస్యలు. ఆ దరిద్రం ఏముందిలే అనే దరిద్రం ఇక్కడ ఈ 3ంటికి కూడా అన్వయింపబడింది. దయచేసి ఆత్మీయులైన వారందరూ కూడా ఈ విషయాలు గుర్తించి జాగ్రత్త పడతారని ఈరోజు దేవుని వాక్యంలోంచి మీకు ప్రచురపరచడం జరుగుతుంది.